రెసిపీ చేయబోతున్నావు ఇవాళ? ఇట్స్ జుకినీ సోయా కర్రీ అండి. ఇవాళ రెసిపీ భవానీ చేయబోయే జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు: జుకినీ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, సోయా కూర, గరం మసాలా, పసుపు, కొబ్బరి పేస్ట్. జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ భవానీ? యాస్. ఓకే, సో ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ జుకినీ కట్ చేసుకోవాలండి. సో చాపింగ్ బోర్డ్ ఇస్తుంది. గో. థ్యాంక్ యూ. సో కటింగ్ అయిపోయింది కదా, తర్వాత ఏంటి? కడాయి ఇస్తే స్టవ్ మీద పెట్టాలండి. సో ఇంతకీ నీ బుక్ పేరేంటి? నా రాత. సో నీ రాతల్లోని ఒక అద్భుతమైన ఆనిముత్యం నాకు గుర్తు. అద్భుతమైన అంటే ప్రస్తుతానికి మీరు అడగగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నీ లోపల మనిషి చనిపోయినప్పుడే నీ బయట మనిషిని చంపగలవు. యా, అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి ఎలా చంపగలడు అంటే, నీ లోపల అంత క్రియాలిటీ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ ఎంపతి అనేది కానీ, అంత కోపం అదంతా మర్చిపోయి కోపం వస్తే సో నీ ఎదుటి వ్యక్తిని చంపగలవు అన్న అంత మీనింగ్ని 2 లైన్స్లో. ఆ 2 లైన్స్లో అంత ఉందా? చంపడాలు నరుక్కోవడాలు కాకుండా ఇంకేమైనా మంచివి ఏం లేవా? మంచివి అని అంటే, సో మీ ఏజ్ మన ఏజ్ వాళ్ళకి మంచిది అని అంటే ఏముంటుందండి? మనకు మంచి నన్ను మాట్లాడియండి, మీరు యాంకర్ అని నాకు తెలుసు, నన్ను కూడా నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. పాపం రైటర్స్ సైలెంట్గా ఉంటారు, మనం కూడా సైలెంట్. మంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది లవ్ కాన్సెప్ట్, రైట్? సో అంటే నాకు అనిపించింది ఏంటంటే, మనం ఎవరినైనా ప్రేమిస్తే కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటుంది, బట్ సెల్ఫిష్నెస్ ఉన్న దగ్గర లవ్ ఉంటుంది. ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ స్వార్థంతో ప్రేమ ఉంటుంది. ఓ, చాలా డీప్ ఉందిరా. సరే, మన ఆడియన్స్కి బాగా ఇష్టమైంది లవ్ గురించి ఒక కోట్ చెప్పు. నా చివరి పేజీలో ఉన్న కవితని మీకోసం మొదటి పేజీకి తీసుకొచ్చి చెప్తున్నాను. ప్రేమ గొప్పదైతే 100 సార్లు ప్రేమించు, కానీ అమ్మాయి గొప్పదైతే తనతోనే ఆగి. నైస్. నీ కొట్స్లో అన్నిట్లో ఇంత డెప్త్ ఎట్లా ఉందిరా? ఈ ఏజ్కి ఇంత డెప్త్ ఎట్లా వస్తుంది మీకు? డెప్త్ కోసం ఇంకా డెప్త్గా ఉన్న బావిలోకి వెళ్ళి కూర్చొని వస్తాను. కథలో ట్విస్టులు కావాలని రోలర్ కోస్టర్ ఎక్కలేదు, బతికిచ్చింది. ఓకే, సో కమింగ్ టు అవర్ రెసిపీ. కడాయి పెట్టేసాం, హీట్ అయిపోయింది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అంటే మనం చాలాసేపు పెట్టాం కదా, కడాయి హీట్ అయిపోయి ఉంటుంది. ఆఫ్ కోర్స్ వేసేద్దాం. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న జుకినీ వేయాలి. సోయా కూర వేయాలంటే ఒకసారి మిక్స్ చేసుకో. తర్వాత కొంచెం ఉప్పు, చిటికెడ పసుపు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసాయి. మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించాలి. ఓకే, సో మూత పెట్టేసాం. ఒక 5 minutes ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో 5 minutes అయిపోయింది కాబట్టి ఇది కుక్ అయిందో లేదో చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఒక హాఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. వేసేసాయి. తర్వాత గరం మసాలా మొత్తం యాడ్ చేసుకో. కోకోనట్ పేస్ట్ యాడ్ చేయాలి. సో ఇలా బాగా కలుపుతాను కదా స్వీటీ. నెక్స్ట్ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి.
ఓకే, సో మన రెసిపీ రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. యా Here we go. సో ఎస్, ఫైనల్లీ మా భవానీ చేసిన జుకినీ సోయా కర్రీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జుకినీ సోయా కర్రీకి కావాల్సిన పదార్థాలు: జుకినీ, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, సోయా కూర, గరం మసాలా, పసుపు, కొబ్బరి పేస్ట్. జుకినీ సోయా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా జుకినీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని కట్ చేసి పెట్టుకున్న జుకినీ ముక్కలు, సోయా కూర, ఉప్పు, పసుపు వేసి కలుపుకుని మూత పెట్టుకోవాలి. అది కుక్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ జుకినీ సోయా కర్రీ రెడీ.